డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, రీసెంట్గా ఈ పహల్గామ్ దాడి దానికి సంబంధించి ఒక డిబేట్లో విన్నాను సార్ నేను. ఎక్స్ ఆర్మీ మేజర్ జిడి బక్షి గారు ఏమంటున్నారంటే, గత 5 ఏండ్ల నుంచి ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ అనేది జరగటం లేదు, అసలు ప్లేస్మెంట్ సరిగా లేదు, ఇది ఎవరు చేస్తున్నారు, చేయకపోవడం వల్లే ఈ రోజున ఇలాంటి సంఘటన జరిగింది, అమాయకులైన టూరిస్టులు చనిపోయారని చెప్పి ఆయన చాలా ఫైర్గా మాట్లాడారు. మరి నిజంగా రిక్రూట్మెంట్స్ అనేవి జరగట్లేదని అంటారా? డెఫినెట్గా ఆయన కొంతవరకు నిజం. అంటే ఆర్మీలో మెయిన్గా ఉండేటువంటి రిక్రూట్మెంట్స్ ఫస్ట్ కరోనాకు ముందు ఏవైతే జరిగిందో, ఆ తర్వాత కరోనా 1, కరోనా 2, కరోనా 3 వచ్చి రిక్రూట్మెంట్స్ ఆగిపోయాయి. దాదాపు 1,80,000 పోస్టులు అక్కడ ఉత్పన్నమై ఉన్నాయి. అదేవిధంగా రిటైర్మెంట్ అవ్వాల్సిన వాళ్ళని ఆపలేదు. సో వెరసి దాదాపు అందరూ 1,80,000 నుంచి 2 లక్షల పోస్టులు ఆర్మీలో వేకెంట్గా ఉన్నాయి. అయితే ఇది ఎందుకు రిక్రూట్ చేయలేదంటే, ఫస్ట్లో ఏమో కరోనా ఉంది, అందువల్ల మనం చేయలేకపోయినాము అంటున్నారు. మరి ఇప్పుడు ఎందుకు చేయలేదంటే దాని గురించి అంటే ఆర్టికల్ 317 తీసేసిన తర్వాత ఎటువంటి అలజడి లేదు, అందరూ కామ్గానే ఉన్నారు కాబట్టి తర్వాత వాళ్ళని రిక్రూట్ చేద్దాంలే అనే ఉద్దేశంతో ఉన్నట్టుంది. ఏది ఏమైనా కొన్ని సెక్టార్లలో ఇప్పుడు అనంతనాగ్ 9th సెక్టార్లో కానీ 9th సెక్టార్ ఆర్ఆర్లో కానీ పెహల్గాం దగ్గర నుంచి ఈ సెక్టార్లో ఉన్న వాళ్ళని కొందరిని తీసేసి మిగతా సెక్టార్లకు పంపించామని, కొన్ని సందర్భాల్లో 2 సెక్టార్లు కూడా వీళ్ళని చూసుకోమన్నారని చెప్తున్నారు. అది కొంతవరకు నిజమే. అదే కాకుండా ఇంతవరకు ఎప్పుడు జరిగిన దాడి మిలిటరీ వాళ్ళపైనో సిఆర్పిఎఫ్ జవాన్లపైనో జరిగింది, అంతేగాని ఎప్పుడు కూడా పబ్లిక్ పైన దాడి చేయలేదు. ఫస్ట్ టైం వాళ్ళు చేశారు. అదే కాకుండా ఇప్పుడు అమర్నాథ్ యాత్రలకి బందోబస్తు ఇద్దామనుకున్నారు. బహుశా ఇన్పుట్ ఉంది మన ఆర్మీ దగ్గర కూడా, ఆర్మీ ఇంటెలిజెన్స్ దగ్గర కూడా మన దగ్గర ఇన్పుట్ అయితే ఉంది. కానీ వాళ్ళు ఏం టార్గెట్ చేసినా మిలిటరీ బేసెస్ని టార్గెట్ చేస్తారనే ఉద్దేశంతో ఉన్నారు. వాళ్ళు మన వ్యూహానికి అగెనెస్ట్గా మిలిటరీ టార్గెట్స్ని చేయకుండా పబ్లిక్ని టార్గెట్ చేశారు. ఎస్పెషలీ లోకల్ పబ్లిక్ని ఎవరిని చేయాలి. లోకల్ పబ్లిక్ అయితే చాలా వరకు ముస్లిం కమ్యూనిటీ ఉంటుంది. సో టార్గెటెడ్ ఎవరు? హిందూస్ అదర్ దాన్ మిలిటరీ పీపుల్. మిలిటరీ వాళ్ళు ఎవరు లేనిది చూసి వాళ్ళు రెక్కి నిర్వహించి ఈ పని చేశారు. దీనికి వారు చెప్పినట్టు, బక్షి గారు చెప్పినట్టు కొంతవరకు నిజమే, రిక్రూట్మెంట్ జరగలేదు. రిక్రూట్మెంట్ జరగనంత మాత్రాన దేశాన్ని కాపాడుకోలేమా? అది కాదు. బహుశా ఎందుకంటే ఆ సెక్టార్లో ఆ దగ్గర ఇంకా కొందరిని జనాలు వేసింటే బాగుండేది 9th సెక్టార్ ఆర్ఆర్లో అని ఒక మాట నిజమే. అదే కాకుండా ఈ పెహల్గాంకి రీచ్ కావాలంటే 4 to 5 kilometers గుర్రముల మీదన్నా పోవాలి, లేకపోతే నడుచుకుంటా పోవాలి ఒకటి. సో ఆ కారణం వల్ల మన వాళ్ళ దృష్టి అటువైపు మళ్ళలేదు. ముఖ్యంగా ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే, ఆఫీసర్లు అనంతనాగ్ జిల్లాలో కొన్ని ప్రదేశాలకే వాళ్ళకు పోవడానికి ఇచ్చారు, కానీ అనుమతి పెహల్గాం దగ్గరికి ఇవ్వలేదు. ఇవ్వకపోయినా లోకల్ ఆఫీసర్స్ టూరిస్టులని అలో చేసినారు. అది హయ్యర్ అథారిటీస్కి తెలియదు. దానివల్ల ఈ ఘాతుకం జరిగింది అనేది ఒక నిజం కూడా. సో అందులో వాళ్ళు టార్గెట్ చేసినా, ఎప్పుడు ఆతంకవాదులు ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేసినా ఓన్లీ మిలిటరీ పీపుల్ని, సిఆర్పిఎఫ్ను, ఆర్మ్డ్ ఫోర్సెస్ని టార్గెట్ చేస్తారు. సివిలియన్ చేయలే. అక్కడ మనం పప్పులో కాలేసాం. సో కాబట్టి మన వాళ్ళు అక్కడ భద్రత ఇవ్వలేకపోయినారు. వాళ్ళు అదే అదునుగా చూసుకొని మన వాళ్ళని మట్టుబట్టారు. దాదాపు 30 మందిని కాల్చి చంపారు. మరీ ఎస్పెషలీ మతాన్ని అడిగి తమ మతాన్ని కాదు అంటే వాళ్ళని, ఆ మతస్థులు చాలామందిని వదిలేశారు. అయితే ఒక మతస్థును మాత్రం వదలలేదు. ఎందుకంటే ఆయన తిరుగుబాటు చేసి రైఫిల్ లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ పెనుగులాట్లో ఆయన కాల్చి చంపారు. గుర్రాలు తీసుకెళ్లే ఒక వ్యక్తిని. లేకపోతే వాళ్ళు హిందువులుగా ఉండే వాళ్ళనే టార్గెట్ చేసి చంపారండి. సార్, ఆయన అంటున్నారు బక్షి గారు, మరి మోడీ ఆర్మీని పెంచాల్సిన అవసరం లేదని కూడా అంటున్నారు. ఇదెంతవరకు నిజమంటారు అని అన్నారా? ఎక్కడ అన్నట్టు లేదే. ఆర్మీని పెంచాలా అని, ఎందుకంటే పీస్ఫుల్గా ఉండాలా కంట్రీని. ఎంత పీస్ఫుల్గా ఉన్నా ఆర్మీ దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో
మనం దేన్నైనా తగ్గించుకోవచ్చు ఖర్చులు, కానీ ఆర్మీకి వల్ల ఖర్చు తగ్గుతుందని చెప్పి ఉద్దేశంతో ఆర్మీ రిక్రూట్మెంట్ ఆపడం, అది ఆపినాడు అని చెప్పడం కూడా తప్పే. అది ఆపడం తప్పు, నిజంగానే చాలా తప్పు. ఎందుకంటే మనమంతా సుశాంతంగా ప్రశాంతంగా ఇక్కడ ఉండగలుగుతామంటే ఆర్మీ వల్ల. కాబట్టి ఆర్మీ పోస్టులు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, దానికోసం ఎంతైనా పెట్టాలి. రిక్రూట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు. అదేవిధంగా అన్ని సెక్టార్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా విత్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ మన దగ్గర. ఇప్పుడు ఇంకో మాట, ఇప్పుడు వీళ్ళని ఎక్కడైతే ఆ 9th సెక్టార్లో ఈ ఘాతుకం జరిగిందో అక్కడ ఎక్కడన్నా ఒక జవాన్ ఓపీలను పెట్టుకొని, ఒక 4 జవాన్లన్నా పెట్టి, ఏదన్నా డ్రోన్స్ పెట్టుకొని గంటకు, మనుషులు పోవద్దులే, గంటకోసారి డ్రోన్ నన్ను పంపించి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని ఉంటే డెఫినెట్గా వాళ్ళని కొందరిలోనైనా ప్రాణాలను కాపాడేవాళ్ళం, కొందరు ముష్కరుల్ని పట్టుకొని ఉండేవాళ్ళం, లైవ్గా పట్టుకొని ఉండొచ్చు, కాల్చి చంపడం కూడా జరిగిండొచ్చు. సో అది మన దురదృష్టం, ఆ విధంగా చేయనద్దు. సో చివరిగా ఒక ప్రశ్న సార్, అంటే ఏది ఏమైనా మన వాళ్ళ నిర్లక్ష్యం వల్ల అమాయకులైన టూరిస్టులు ప్రాణాలు పోయాయి అంటే, ఏది తెలియని వాళ్ళకి ఇంకా నా ప్రాణం పోతుంది కాసేపట్లో అనుకునే వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, అందులో ఫ్యామిలీతో ఫస్ట్ టైం టూర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి అసలు ఇంకా మేము చనిపోతాము, ఫ్యామిలీస్ ముందే కళ్ళు ఎదురుకుండానే కొడుకు ముందే తండ్రి, భార్య ముందే భర్త చనిపోవడం జరిగింది. ఏదైనా అది మన నిర్లక్ష్యమే అనుకోవచ్చు అంటారా? నిర్లక్ష్యము అని చెప్పలేము, ఎందుకంటే దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేకపోయినాం. ఒక రకంగా అంటే ముష్కరులు ఏ విధంగా దాడి చేస్తారో మనం ఊహించకపోవడం ఒక తప్పే, ఒక నిజంగానే ఒక పెద్ద పొరపాటే ఇది. అంటే ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు, మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా జరగలేదు, ఎక్సెప్ట్ మొన్న ఒక ఇజ్రాయెల్ పైన దాడి చేసినప్పుడు మాత్రం ఇది జరిగింది. అది జరిగి కూడా 1 month కాలేదు. మరి దాన్ని చూసైనా మనం అరే అక్కడ ప్రజల పైన చేశారే వాళ్ళు అని మనం కొంచెం ఇబ్బంది పడినా ఆ ప్రదేశంలో ఎవరినైనా పెట్టి ఉంటే బాగుండేది. బట్ ఇదైతే తప్పిదమే, డెఫినెట్గా తప్పిదమే. అక్కడ ఫోర్స్ని పెట్టకపోవడం నిజంగా ఒక పెద్ద తప్పిదం. అంటే మినీ స్విట్జర్లాండ్ అంటున్నారు, చాలా మంది టూరిస్టులు అక్కడికి వస్తున్నారు. మరి కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ అనగానే ఒక అందాలు చూడడానికి అనేది ఒక ప్రాముఖ్యమైన ప్లేసే అది. మరి అలాంటి ప్లేస్ కూడా సెక్యూరిటీ లేకుండా ఇంతలా ఉన్నారంటే. పెహల్గామ్కి లాస్ట్ ఇయర్ మా కుటుంబ సభ్యులు ఏప్రిల్లో పోయించినారు, మొన్న లాస్ట్ 20 days బ్యాక్ కూడా పోయించినారు. ఆడ మరీ నెట్లో మరీ వెతికి ప్రశాంతంగా మినీ స్విట్జర్లాండ్ లాగా ఎక్కడుంటాయి, మిడోస్ ఎక్కడుంటాయి అని చెప్పి మరీ వెతికి పెహల్గామ్కి పోయించినారు. అసలు లాస్ట్ ఇయర్ పోయినప్పుడు కూడా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది, అన్నిటికంటే బాగుందని. కానీ మన వాళ్ళ ఇన్పుట్స్ చేసినప్పుడు, అంటే అక్కడ ఇన్ఫిల్ట్రేటర్స్ రావడానికి ముందు అక్కడ రెక్కి నిర్వహించినప్పుడు చాలామంది చెప్పడం ఏమంటే, ఆ లోకల్స్గా ఉండే కొన్ని బిజినెస్ పార్ట్స్ కొన్ని మూసేశారు, వాళ్లకు ఈ వ్యవహారం ముందుగానే తెలుసు అని అనుకుంటున్నారు. ఏది ఏమైనా వాళ్ళు అక్కడ సంచారం చేసిన వాళ్ళల్లో లోకల్ వాళ్ళు చాలామంది ఉన్నారు, అట్లీస్ట్ 3 members. సో లోకల్ సపోర్ట్ లేనిదే ఇన్ఫిల్ట్రేటర్స్ ఈ విధంగా ముష్కరులు వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి అక్కడ స్వీపర్ సెల్స్ ఉంటారు. నేను ఇచ్చే ఒక సందేశం ఏమిటంటే, మన వాళ్ళు ఎంతైనా కష్టపడి మన దగ్గర ఉండే స్లూపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో 1000 మందో 2000 మందా 5 మందా 10 మందా చూడకుండా అందరినీ, ఎవరైతే వీళ్ళు ఇన్ఫర్మేటివ్ ఇస్తున్నారో స్లీపర్ సెల్స్, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేస్తే దీనికి మూలాలు ఎక్కడున్నాయి, కారకులు ఎవరు, ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది, వీళ్ళు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ ఫ్యూచర్ ఫ్యాన్స్ ఏమి అన్నీ తెలుస్తాయి. బట్ ఇది డెఫినెట్గా చేయాలి. చేస్తే మాత్రం డెఫినెట్గా నాకు తెలిసి మనం భారతదేశం వాళ్ళపైకి దండెత్తిపోవాల్సిన అవసరమే లేదు. ఈ ముష్కరులందరినీ తుదిముట్టించవచ్చు, ఆ పని చేయగలిగి. ఓవరాల్గా మరి ఇండియా పాకిస్తాన్ యుద్ధం మరి జరుగుతుంది, రేపు స్టార్ట్ అవుతుంది, కొద్దిసేపట్లో అనుకోవచ్చు, రేపు అనుకోవచ్చు. మరి దాని గురించి ఏం చెప్తారు? యుద్ధమే జరుగుతుందా? ఇప్పుడు యుద్ధం జరిగినట్టే కదా, సింధు జలాలని మనం ఆపేసాం, వాళ్ళేమో యుద్ధం ప్రకటించినట్టేను అని చెప్పి బాగా బార్డర్ను మూసేయండి, ఎవరిని రానివద్దు పోనివద్దు అన్నారు. మనోళ్ళు 48 గంటల్లో మా దేశం ఖాళీ చేయండి వెళ్ళిపోండి మనం అన్నాం. యుద్ధ వాతావరణమే కదా ఇది. కాకపోతే మనోళ్ళు డైరెక్ట్గా అటాక్ చేస్తారా? లేదు, వాళ్ళేమన్నా వాళ్ళైతే ఆల్రెడీ కవ్వింపు చర్యలు మొదలుపెట్టారు. బార్డర్లో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఆల్రెడీ యుద్ధ ట్యాంకులన్నీ పెట్టినారు. వాళ్ళు యుద్ధ ట్యాంకులు పెట్టి కవ్విస్తే మనము చేస్తాము. కానీ మనం ముందుగా ప్రారంభిస్తారంటే నేను నమ్మను, ప్రారంభించరు. ఎందుకంటే యుద్ధం యొక్క కష్ట నష్టాలు మనకు తెలుసు. ఏదేమైనా ఒకవేళ యుద్ధం అంటూ జరిగితే మన ఎకానమీ కొంతవరకు దెబ్బతినొచ్చునేమో, కానీ మన భారతీయులంతా కష్టపడే మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఒకవేళ
యుద్ధంలో కొన్ని కొన్ని వందల కోట్లు వేల కోట్లు నష్టపోయినా మనం దాన్ని సంవత్సరం 2 ఏళ్లలో రికవరీ చేసుకోగలం. ఎందుకంటే భారతదేశంలో అందరూ కూడా కష్టపడాలి అనేవాళ్ళు, దేశాన్ని ప్రేమించే వాళ్ళే ఉన్నారు కాబట్టి దాన్ని ఎలాగైనా పూడ్చుకోగలం. అంత మాత్రం చేత దేశం అంటే దేశ ప్రధాని తీసుకునే ప్రతి చర్యకి భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు నిజంగా సహాయం చేయాలి, మనం వాళ్ళు చేసి సపోర్ట్ చేయాలి. అప్పుడే భారతదేశం ఇటువంటి చిన్న బెదిరింపులకి లొంగిపోకుండా ఉంటుంది. అదేవిధంగా ముష్కరులు ఈ విధంగా చేస్తే ఎంతవరకని, ఇప్పుడు పహల్గామ్కి వచ్చి చేస్తారు, రేపు ఢిల్లీకి వచ్చి చేస్తారు, మొన్న హైదరాబాద్కి వచ్చి టూరిస్ట్ లాగా హైదరాబాద్కి వచ్చి చేస్తారు. అంత మాత్రం చేత మనం ఇలాగే కూర్చుంటే ఇలాగే అయిపోతాం. కాబట్టి డెఫినెట్గా దీనికి మంచి చర్య తీసుకోవాల్సిందే. వాళ్ళు యుద్ధ పరిణామంలో తీసుకుంటారా, లేదు ముష్కరులు ఉన్న స్థలాన్ని గుర్తించి స్ట్రైక్ చేసి వాళ్ళ బేస్ క్యాంప్స్ అన్నిటిని నాశనం చేస్తారా, అది వాళ్ళ ఇష్టం. ఏం చేసినా భారతదేశం కోసం మన సైన్యాలు పోరాడుతూ ఉంటే మనం డెఫినెట్గా మనకు తోచిన సహాయాన్ని సహకారాన్ని అందించాలనేటువంటిది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్.